మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఊరుకోండి, అందరి ముందు మీరు నన్ను అలా పొగుడుతూ ఉంటే నాకు సిగ్గేస్తుంది. వసే వసే, నువ్వు సిగ్గుపడకే, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. వద్దండి. ఏంటి, ఇదంతా నా మీద ఉన్న ప్రేమేనా? కాదండి, బొట్టు లేకపోతే నా మొహం బాగోదు. సరే కానీ వికాస్ సార్, సింగపూర్లో అంతా బానే ఉందా? బాగుంది సార్. అయినా నువ్వక్కడ, తారా ఇక్కడ, నువ్వు సింగపూర్లో ఉండటం ఏంటి? మీ ఇద్దరు హాయిగా ఇక్కడే ఉండొచ్చు కదా, అందరం ఇక్కడే ఉన్నాం కదా. లేదు సార్, అయినా అక్కడ సెటిల్ అయ్యారు కదా, అక్కడే అతనికి బాగుంది, అందుకే అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. పోనీలే తారా, ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చారు. తొందరలోనే నేను గోపి పెళ్లి చేసుకోబోతున్నాము. మా పెళ్లి సమయానికి మీ జంట మా కళ్ళ ముందుంటుంది. మీరెంత సంతోషంగా ఉన్నారో రేపు మేం కూడా అంతే సంతోషంగా ఉండాలని మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం. ఏమంటావుతారా? రేపేం జరుగుతుందో ఇవాళ మనకి తెలియదు కదా, అందుకే రేపటి గురించి నేను ఆలోచించడం లేదు. అయ్యో, అలా అనుకుంటే ఎలా? రేపు ఉందంటేనే కదా ఈరోజు మనం సంతోషంగా ఉంటాం. మరి వికాస్ గారు కూడా ఏమంటారో? నా తార ఏం మాట్లాడినా అందులో ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు మా ఇంట్లో ఫంక్షన్కి మీరందరూ రావాలి. మీ ఇంట్లో ఫంక్షన్ ఏంటి? మీ మ్యారేజ్ డే సెలబ్రేషనా? కాదు సార్, మా బాబు బర్త్డే. మీరందరూ తప్పకుండా రావాలి. తారా అంటే నాకు కూతురుతో సమానం. తన కొడుకు పుట్టినరోజుకి మేమందరం రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా అందరం వస్తాం. ఏంటి తారా, అందరూ ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెవరి గురించి చూస్తున్నావు? ఇంకెవరి గురించి? గోపి గురించి అయ్యుంటుంది. అవును, గోపి కూడా తారకు బాగా కావాల్సిన వాడే కదా. అందరం ఉన్నాము, గోపి కనిపించడం లేదేంటా అని చూస్తోంది, అంతే కదా? అడిగడుగు, గోపి కూడా వచ్చేశాడు. గోపి, రేపు మా బాబు పుట్టినరోజు పార్టీ ఇస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. సారీ మేడం, నేను రాలేను.
నాకు ఒంట్లో నలతగా ఉంది. అదేంటి గోపి, నువ్వు రాకపోతే ఎలా? నువ్వు తప్పకుండా రావాలి. చెప్పాను కదా సార్, నేను రాలేనని. అయినా వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇంకా నేనెందుకు చెప్పండి. గోపి, నువ్వలా అంటే ఎలా? తార ఇంట్లో పార్టీ అంటే తారల్లా మనిద్దరం మెరవాలి కదా. పైగా కాబోయే కొత్త జంట. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ పార్టీ కూడా అంతే హ్యాపీగా ఉండేలా చెయ్యాలంటే మనం తప్పకుండా వెళ్ళాలి. తారా, నేను నీకు మాటిస్తున్నాను, నా గోపిని నీ పార్టీకి తీసుకొస్తాను, సరేనా? ఏంటి తారా, చెప్పింది కదా సృజన, గోపిని తను తీసుకొస్తాను అని. తనకు కాబోయే భర్త కాబట్టి తప్పకుండా భార్య మాట వింటాడు. ఆ జంట రేపు అక్కడ హడావిడి చేస్తుంది, నువ్వేం బాధపడుకో. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. ఏంటి వికాస్ గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? నీ గురించే తారా. నీ విషయంలో గోపి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. అది ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నాను. నా గోపి మారిపోతాడని నేనెప్పుడూ అనుకోనండి. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఆ ప్రేమ ఎప్పటికైనా మమ్మల్ని కలుపుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీరిద్దరూ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ గోపి ప్రవర్తనలోనే నాకు చాలా తేడా కనిపిస్తోంది. అప్పుడు గోపి ఫోన్లో మాట్లాడిన దానికి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి, ఇప్పుడు నేను గోపిని ఎదురుగా చూస్తున్న దానికి అసలు ఎక్కడ పోలిక కనిపించట్లేదు. అందుకే గోపి ఎందుకిలా మారాడా అని నాకు అనుమానంగా ఉంది. మీ మాటల్లో కూడా కొంత నిజం ఉంది. గోపిలో ఈ మధ్య కొంచెం మార్పు కనిపిస్తోంది. తన మనసులో ఏదో ఉంది, బయటకి ఇంకోలా మాటలు, ప్రవర్తన కనిపిస్తోంది. అది ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా తెలియటం లేదు. మొత్తం నాకు తెలుసు, నేనంతా తెలుసుకున్నాను.